జర్నలిస్టుల భద్రత కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమావేశానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షత వహించారు. తమ్మిశెట్టి రంగసురేష్ మాట్లాడుతూ 67 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి సమస్యల పరిష్కారం కోసం పై స్థాయిలో పోరాడుతూనే స్థానిక స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసి కృషి చేస్తూ వచ్చిందని అన్నారు. సభ్యుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ కట్టుబడి ఉందని, ఇళ్ల స్థలాల కోసం చేసిన కృషి త్వరలో ఫలిస్తుందని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రూపొందించిన 15 అంశాల డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి శాఖ సంచాలకులు హిమాంశు శుక్లాకు అందజేశామని, నారా లోకేష్ మంత్రులకు కూడా అందజేశామని ఆయన తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధి బృందం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలపై వివరంగా చర్చిస్తుందని అన్నారు. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, సంక్షేమ నిధి, ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం వంటి అంశాలపై యూనియన్ దృష్టి సారిస్తుందని సోమసుందర్ అన్నారు. ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ గత 67 సంవత్సరాలుగా సాగించిన పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో జర్నలిస్టులకు పలు సదుపాయాలు లభించాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు మరింత ఐక్యంగా పోరాడాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం యూనియన్ విశేష కృషి చేసిందని గజపతి వరప్రసాద్ తెలిపారు. యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎడ్లపల్లి మురళీకృష్ణ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ హయాంలో జర్నలిస్టు సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి కె మోషేబాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు గారపట్టి ప్రసాద్, సభ్యులు బాసంశెట్టి బాలబాలాజీ తదితరులు మాట్లాడారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి గులమె బుజ్జిబాబు స్వాగతం పలికారు. ఇటీవల కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం పూర్వాధ్యక్షుడు, సీనియర్ సంపాదకుడు గారపాటి ఉపేంద్రబాబు, సీనియర్ పాత్రికేయుడు కోన పాపారావు మృతికి సంతాపం తెలుపుతూ సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించింది. స్వస్థకు గురై ఇటీవల చికిత్స పొంది కోలుకున్న పాత్రికేయులు ఓసా దుర్గారావు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, గులిమే బుజ్జిబాబు, గారపాటి ప్రసాద్, కృష్ణారావులకు ప్రెస్ క్లబ్ తరపున ఆర్థిక సహకారాన్ని అందించి సత్కారం చేశారు. న్యాయశాస్త్ర పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్, జర్నలిజం డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన కొత్తపల్లి గోపీచంద్, మేక ఆదినారాయణ ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ అభినందన సత్కారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు బాసంశెట్టి బాలబాలాజీ, కోశాధికారి సీలి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, లీగల్ అడ్వైజర్ కంకట శ్రీనివాస్, షేక్ ఖాదర్ ఖాన్, సభ్యులు వానపల్లి పొండరీకాక్షుడు, పాలడుగు సతీష్, భువనగిరి దుర్గాప్రసాద్, దేవా శివ, గంటా శ్రీనివాస్, గంటా శివ, మేక ఆదినారాయణ, కె గోపీచంద్, నాగేశ్వరరావు, అడప బాలబాలాజీ, నాగబుజ్జి, వీర్రాజు, చిన్న, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సంబంధించి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మన అసోసియేషన్ ఈరోజు నిజంగా 1957 సంవత్సరంలో మాలికొండ చలపతిరావు గారు ఏర్పాటు చేశారు. ఈ ఏపీడబ్ల్యూజే సంస్థ అసోసియేషన్, మన జర్నలిస్టుల సంఘం. ఈరోజు దానికి అనుబంధంగా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏర్పాటై ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఏపీడబ్ల్యూజే, దేశ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మిగిలినటువంటి ప్రెస్ క్లబ్లు ఎలా అయితే ఉన్నాయో మన తాడేపల్లిగూడెం అనుబంధంగా ఎప్పటి నుంచో ఏర్పాటై ఈరోజు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రాల్లోనే మనకు ఒక ప్రత్యేకత అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన వ్యక్తులంతా కూడా ఈ ప్రెస్ క్లబ్ స్థాయిని దేశ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగిన పరిస్థితి మనం తెచ్చుకున్నామంటే అది మన ప్రెస్ క్లబ్కి గర్వకారణం అని చెప్పచ్చు. అయితే ప్రధానంగా ఏపీడబ్ల్యూజే సంబంధించి పోరాటాలు ఎన్నో చేశారు మన పెద్దలు, గతంలో చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విలేకరులకు అక్రిడిటేషన్ అనేది
స్కీమ్ కావచ్చు, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి స్కీమ్ కావచ్చు, అన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ ఏపీడబ్ల్యూజే ద్వారా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఏపీడబ్ల్యూజే దానికి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ దిశగా ఈరోజు ఈ గ్రామ స్థాయిలో ఏదైతే నియోజకవర్గ స్థాయిలో బలోపేతమైనటువంటి ప్రెస్ క్లబ్లు ఎన్నో ఉన్నాయి. ఈ వీరి పోరాటం వల్లే సాధ్యమైందని కూడా మనం ప్రధానంగా చెప్పచ్చు. అయితే ఈ సందర్భంగా వీరి పోరాటాల వాళ్ళకి సంబంధించి కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారిని మన సంఘం అసోసియేషన్ ఏపీడబ్ల్యూజే సంబంధించి దాదాపు ఆవిర్భావ సమయంలో 1950 ఏర్పడినప్పుడు దాదాపు 35 మంది కేవలం ఉన్నారని నాకు తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ 15,000 పైచీలుగా మనకి సంఘం బలోపేతమైందని కూడా నాకు మన మిత్రుల ద్వారా తెలిసింది. ఇంకా పెరుగుతూనే ఉన్నాం తప్ప తగ్గే పరిస్థితి లేదు. అత్యధికమైనటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కావచ్చు, ఇక్కడ ఏపీడబ్ల్యూజే కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలోనే ఐజేయు పెద్ద అసోసియేషన్ సంఘం, అదేవిధంగా రాష్ట్రంలోనే ఏపీడబ్ల్యూజే అత్యధిక పెద్ద సంఘంగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో వారిని ఏదైతే ఉందో వారి దృష్ట్యా ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మనం వాళ్ళతో అఫిలియేట్ అయ్యి అనుబంధంగా ఏర్పడి ప్రెస్ క్లబ్ని ఈరోజు ఒక స్థాయికి తీసుకెళ్లే పరిస్థితిలో మనం ఈరోజు ప్రెస్ క్లబ్ డెవలప్ అయింది. ఆ దిశగానే ఈరోజు జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా మనం ఈ ప్రెస్ క్లబ్ అనేది ప్రారంభించాం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కార్యక్రమం ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముందుగా మనకి మన జర్నలిస్ట్కి సంబంధించినటువంటి సిహెచ్ రామాజీరావు ఈనాడు సంస్థల అధినేత గారు, అదేవిధంగా జి ఉపేంద్రబాబు 2 సార్లు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా చేశారు. అదేవిధంగా కె పాపారావు గారు ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్న ఆయన ఇటీవల కాలంలో చనిపోయారు. వీళ్ళంతా మాననీయులు, మన జర్నలిజానికి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తులు. పత్రికా అధినేతగా రామాజీరావు ఉంటే ఏపీడబ్ల్యూజే సంబంధించి సంఘానికి సంబంధించి ఎన్నో విశేష కృషి చేసినటువంటి ఉపేంద్రబాబు గారిని, పాపారావు గారి గురించి స్మరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా వీరి ముగ్గురికి మనం ముందుగా 5 నిమిషాలు సంతాపం ప్రకటిద్దామని చెప్పి. కోసం చాలా మంది ఏంటంటే 67, 68 రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వార్షికోత్సవం 67, వ్యవస్థాపక దినోత్సవం 68. అది సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరపడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి జర్నలిస్టులకు ఉన్న సమస్యలు మనలో మనం మాట్లాడుకోవడం. 2, పౌర సమాజం అంటే రకరకాల విభాగాలు వస్తాయి. శాసన వ్యవస్థ ఉంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది, సమాజంలో ఉండే గొప్ప గొప్ప సంస్థలు ఉంటాయి, సమాజం కోసం ఆలోచించే మేధావులు ఉంటారు. వాళ్ళందరూ ఎదుర్కొంటా ఇటువంటి సంభాషణ జరిగితే కొన్ని సమస్యలకు పరిష్కారాలు, సమాజం మనకు సపోర్ట్ లేకపోతే మనం సమస్యలను పరిష్కరించుకుంటామనే ఇది లేదు. సమాజం నుంచి మనకు సపోర్ట్ రావాలి, రాజకీయ వ్యవస్థ నుంచి రావాలి, లేకపోతే అధికార వ్యవస్థ నుంచి రావాలి. అందరూ ఇస్తారని కాదు. ఇప్పుడు ఇంతకుముందు కొండరి అన్నట్టు కొంతమంది సహకరించకపోయినా సహకరించే వాళ్ళు ఉంటారని ఉంటుంది కదా. ఇప్పుడు ఏపీడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే మన సమస్యలు పౌర సమాజం దృష్టికి తీసుకెళ్ళడం కోసం, వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ గ్యాదర్ చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఫస్ట్ థింగ్ అది. 2వది, ఇక్కడ చాలా మాటలు వచ్చినాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. మనం ఒక 100 మందో 120 మందో ఉంటే అందరి వ్యవహార శైలి ఒక రకంగా ఉండదు, ఆలోచన సరళి ఒక రకంగా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యవస్థలో పనిచేస్తూ ఉంటారు, ఒక్కొక్క పత్రికలో పనిచేస్తారు, ఒక ఛానల్లో పనిచేస్తారు, కొంతమంది ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళు పనిచేసే సంస్థల కార్యకలాపం ఒక భాగం ఉంటుంది. అతను 4-5 పత్రికల్లో పనిచేసి ఒక దాంట్లోకి వస్తే అటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, స్వతంత్రంగా ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆంతరంగిక సమస్యలు మాట్లాడుకోవడానికి నా ఉద్దేశం వీలైనప్పుడు ప్రెసిడెంట్ గారు నా సూచన ఏంటంటే ఏదో ఒక సేవా కార్యక్రమం పెట్టినప్పుడు లేకపోతే వార్షికోత్సవం పెట్టినప్పుడు కాకుండా అంతర్గత సంస్థాగత విషయాలు మాట్లాడుకోవడానికి ప్రత్యేకించి ఇటువంటి ఆ రోజు వెల్ఫేర్ యాక్టివిటీ అటువంటి పెట్టుకోకుండా ఈ అంశాలే మాట్లాడుకోవడానికి వస్తే మనసు విప్పి మాట్లాడుకుంటాను. ఎందుకంటే కొన్ని అపోహలు ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు,
ఎవరికైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా పూర్తిగా కరెక్ట్ అభిప్రాయం రాకపోవచ్చు. అందువల్ల ఇటువంటి వాటి గురించి కూడా మాట్లాడుకోవడానికి ప్రత్యేకించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సూచన. ఆ రోజు బాధ ఉన్నవాళ్ళు లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ వచ్చి మాట్లాడతారు. ఒకటి. రెండోది ఏంటంటే సమావేశాలకు ఎక్కువ మంది రాకపోవడం గురించి ఇదేం ఇవాళ కొత్తగా జరిగిన విషయం కాదు. ఎప్పుడైనా సరే మనం యూనియన్ పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను, ధర్నా అంటే 15 మంది వచ్చిన రోజుల్లో కూడా మనం మానకుండా ధర్నా చేసాం. ఎవరో చనిపోయారు, ఒక జర్నలిస్టు చనిపోతే కొవ్వొత్తుల ప్రదర్శన పెట్టాలని మన ప్రెస్ క్లబ్ పిలిపించింది. ఆ రోజు 7 ఉన్నారు. సరే, ఇప్పుడు రానందుకు నువ్వు ఎందుకు రావట్లేదు అని కాదు, వచ్చిన వాళ్ళు మనం పాల్గొని చేసామా లేదా, ఆ 7 చేసినా 10 మంది చేసినా మనం మన మనోభావాన్ని సమాజానికి వ్యక్తం చేసాం. మీడియాలో వస్తుంది, సిటీ కేబుల్లో వస్తుంది, నలుగురికి తెలుస్తుంది. మనం మానకూడదు అనేది నా అభిప్రాయం. ఒకటి. రాని వాళ్ళు ఎలా రప్పించుకోవాలనేది మనం చేయాలి. ఎలాగప్పుడు ఇక్కడికి వచ్చాక అన్నయ్య రా అన్నయ్య, మామయ్య రా మామయ్య, లేకపోతే బాబాయ్ రా బాబాయ్ అని ఫోన్లు చేయట్లేదు. ఇక్కడికి వచ్చాక అలా ప్రయత్నించుకోవడం ద్వారా ఎక్కువ సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అది ఒకటి. రెండోది, జిల్లా ఎలక్షన్ల సమస్యలు ఆయన ప్రస్తావించాను, నేను తర్వాత మాట్లాడతాను. మన ఈరోజు సందర్భం గురించి తర్వాత మాట్లాడతాను. జిల్లా ఎన్నికలకు సంబంధించి వివాదం ఏదన్నా ఉంటే కనుక అది తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో చర్చించాల్సిన అంశం కాదు. అది జిల్లా కార్యవర్గంలో ఆయన ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి ఉన్నారు, నేను ఒక ఆహ్వానితుడు ఉన్నాను, ఆయన ఒక ఆహ్వానితులు ఉన్నారు. జిల్లా ఎజెండాలో పెట్టించి జిల్లా మీటింగ్లో మాట్లాడుకుంటే దానికి అక్కడ సమాధానం అక్కడ వస్తుంది. ఇక్కడ పూర్తిగా సమాచారం అందరికీ లేదు, అందరూ లేరు. ఆయనకి ఏదో ఒక అభిప్రాయం ఉంది దాని మీద. దానికి వెనకాల ఏం జరిగింది అనేది అక్కడ ఎన్నికల అధికారి, ఆ ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గం వాళ్ళు చర్చించుకుని దానికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అయితే మన యూనియన్ పుట్టి 67 సంవత్సరాలు అయింది. 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 68వ సంవత్సరాలు ప్రవేశిస్తుంది. గత 67 సంవత్సరాలుగా అనుపేరుగా పోరాటం చేసినటువంటి యూనియన్ ఏపీడబ్ల్యూజే. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, అలాగే వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి వివిధ కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, ఇలాగా ఒక జర్నలిస్ట్ను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి పనిచేస్తున్న ఏకైక యూనియన్ ఏదైనా ఉందంటే ఒక ఏపీడబ్ల్యూజీ ఒకటే. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఐజేయూ అందరూ చెప్పిన విషయాలన్నీ బాగున్నాయి. అయితే ఒక కుటుంబం, జర్నలిస్టులతో కుటుంబం, ఈ కుటుంబంలో అనేక రకాల మనుషులు ఉన్నారు, అది సర్వసాధారణది. కానీ మనం ఎంతసేపు మన నడపడి ప్రెస్ క్లబ్ ఎంతమంది 110, 150 చెప్తాం మనం. కానీ ఇక్కడ మొత్తం లెక్క పెడితే 32 మంది వచ్చారండి. సో అదే మనం మీటింగ్ పెడితే ఎలక్షన్ జరుగుతుందంటే, గాడేపాడి జరుగుతుందంటేనో, లేదు ఏదో మనకు ఏదో ఇస్తున్నారంటే వస్తున్నారు. ఎందుకంటే నేను డేర్గా ఉంటాను, మనం తిట్టుకోవచ్చు, వాడు పోకపోతే అంటాడు, ఇంకోటి ఆవేశపడి అంటాడు, ఇంకోటి దొంగవాడు అనొచ్చు. అంటే నేను కూడా అంటాను కాబట్టి, ఎందుకంటే బాధలు అనేది చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మా పని చేసుకుంటే వెనకాల లాగోడు ఒకటి ఉంటాడు. అలాగే ఇందాకేదో చెప్పాను, ప్రెస్ క్లబ్లో కొంతమంది కేసులు పెట్టే, కొంతమంది విలేకరులు కేసులు పెట్టించే విలన్లు ఉంటే ఆ కేసుల నుంచి బయటపడేసే హీరోలు కూడా ఉన్నారు. అదే కాంగ్రెస్ శ్రీనివాస్ గారు అని లాయర్ గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ నా కోసం అన్నయ్య నేను రాయని కూడా చెప్పను, ఒక బిల్ అంటించుకుంటాడు. బిల్ అంటే తెలుసు కదా మీకు. తర్వాత అక్కడ వ్యక్తిగత వైరుధ్యాలు కావచ్చు, భావ వైరుధ్యాలు కావచ్చు, లేదంటే వారి మనసులో ఎదుటి వ్యక్తికున్న అసహనం కావచ్చు, అది వార్తాంశాల రూపంలో గ్రూపుల్లో హల్చల్ చేస్తుంది. అది ఎవరైనా జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు ఎవరో శుద్ధపూసంలో ఉండరు. మీరందరూ అంగీకరించకపోయినా ఇక్కడ ఎవరైనా దాన్ని ఒక వృత్తిగా ఎంచుకోకూడదు, ద్వితీయ వృత్తిగా ఎంచుకోవాలని చెప్పేసి 10 ఏళ్ల క్రితం నుంచి మన యూనియన్ నాయకులు ప్రతి సమావేశంలో చెప్తున్నారు. సంఘాలు ఏర్పాటు ఎందుకు చేసుకుంటాం? సభ్యుల ప్రయోజనాలు కాపాడడం కోసం. అయితే మన సంఘాలు సమాజంలో చేసేది ఏంటంటే సభ్యుల ప్రయోజనాల కోసం ఎక్కడ ఆలోచించరు.